హైదరాబాద్ అంబర్పేటలో అగ్ని ప్రమాదం జరిగింది. మహేంద్ర సర్వీసింగ్ సెంటర్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో భయపడ్డ సిబ్బంది బయటకు పరుగులు తీశారు. సమాచారంతో సకాలంలో స్పందించి మంటల్ని అదుపులోకి తీసుకొచ్చారు ఫైర్ ఫైటర్స్. అయితే మంటలు చెలరేగడానికి కారణం ఏంటి అన్నది ఇంకా తెలియాల్సి ఉంది. అంబర్పేటలోని మహేంద్ర షోరూమ్ లో సర్వీసింగ్ సెంటర్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అయితే వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ ఫైటర్స్ మంటలను అయితే అదుపులోకి తీసుకొచ్చారు. ప్రమాదం మానవ తప్పిదం వల్ల జరిగిందా, షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందా, ఏం జరిగింది అన్న దానిపై ఆరా తీస్తున్నారు. అమర్పేటలో సంఘటనా స్థలం నుంచి మా ప్రతినిధి నూర్ మనకి లైవ్ లో జాయిన్ అవుతున్నారు. నూర్, ప్రమాదానికి కారణాలేంటి ఏమైనా విశ్లేషిస్తున్నారా? సర్వీస్ సెంటర్లో షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం చోటు చేసుకుందనేసి ప్రాథమికంగా ఫైర్ అధికారులు అయితే చెప్పుకొస్తున్నారు. చాలా వేగంగా రెస్క్యూ ఆపరేషన్ చేస్తున్న పరిస్థితి. ఏదైతే స్క్రాప్ గోదాం ఉందో ఆ స్క్రాప్ గోదాంలో ఒక్కసారిగా మంటలు రావడంతో ఫైర్ అధికారులు పూర్తిగా ఫైట్ చేస్తున్నారు. మంటలు ఎంత వేగంగా ఆర్పే ప్రయత్నం చేస్తున్నారో అంతే వేగంగా మనం చూడొచ్చు దృశ్యాల్లో, అంతే వేగంగా ఏఏసి పడుతున్నాయి. ఈ సర్వీసింగ్ సెంటర్లో వచ్చిన అన్ని వాహనాలు చాలా సేఫ్గానే ఉన్నాయి. ఎటువంటి వాహనాలకైతే ప్రమాదం జరగలేదు. కానీ బ్యాక్ సైడ్లో ఏదైతే సీట్స్ ఇతర ఏదైతే సామాగ్రి పెట్టారో ఆ సామాగ్రిలో ఒక్కసారిగా షార్ట్ సర్క్యూట్ జరిగిందనేది కూడా ఫైర్ అధికారులు అయితే చెప్పుకొస్తున్న పరిస్థితి. ప్రాథమికంగా ఇప్పటికైతే మంటలు అదుపులో వచ్చే అవకాశం ఎక్కడ కనిపించట్లేదు. చాలా వరకు ఆస్తి నష్టం జరిగింది. మనం చూడొచ్చు గంటల తరబడి ఫైర్ అధికారులు చేసిన ఈ రెస్క్యూ ఆపరేషన్లో ఇక్కడ ఉన్న సామాగ్రి మొత్తం పూర్తిగా గాలి బూడిదైపోయిన పరిస్థితి. అంటే సాధారణంగా దీంట్లో ఉన్న కొంత సామాగ్రి స్క్రాప్ అని చెప్తున్నారు. లోపల ఉండేది ఏదైతే ఉన్నాయో సీడ్స్ ఎక్కువగా ఉన్నాయి. దానివల్ల మంటలు చాలా ఎగేసిపడుతున్నాయని కూడా అధికారులు చెప్పుకొస్తున్న పరిస్థితి. ఇక్కడ ప్రస్తుతం ఒక ఫైర్ అధికారులు ఉన్నారు. సార్, ఈ ఫైర్ ఎలా జరిగింది? ఇంకా ఇక్కడ మా ఐఆర్ ఆఫీసర్లో మాట్లాడుతున్నాం సార్. అంటే అధికారులు కూడా పూర్తిగా మంటలు అదుపులో వచ్చిన తర్వాత మాట్లాడతామని చెప్తున్నారు. మరోవైపు చాలా వేగంగా అయితే అధికారులు అక్కడ ఆపరేషన్ చేస్తున్న పరిస్థితి. రైట్ నూర్. అంబర్పేట్ మహేంద్ర సర్వీసింగ్ సెంటర్ లో అగ్ని ప్రమాదానికి షార్ట్ సర్క్యూటే కారణంగా ప్రాథమికంగా విశ్లేషించారు. అయితే సర్వీసింగ్ సెంటర్ లో ఉన్న వాహనాలు అన్ని కూడా సేఫ్ గానే ఉన్నాయి. బట్ ఆస్తి నష్టం కూడా భారీగానే ఉన్నట్టుగా తెలుస్తోంది. ఎలాంటి క్యాజువాలిటీస్ లేవని ప్రస్తుతానికి తెలుస్తోంది. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే ఫైర్ ఫైటర్స్ సంఘటనా స్థలానికి చేరుకుని ఆ మంటల్ని అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా మంటలైతే పూర్తిగా అదుపులోకి రాలేదు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ఆస్తి నష్టం మాత్రం భారీ ఎత్తునే ఉంటుందని భావిస్తున్నారు. చెప్పనా